ఈ వీడియో చూస్తున్న మీరు ఈ మాటలు నాకు కాదులే అనేసి అనుకోమాకండి. ఖచ్చితంగా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మరి చాలామంది, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జెంట్స్ గురించి మాట్లాడతాను, బ్రదర్స్ గురించి. కొంతమంది బ్రదర్స్ ఇంట్లో పెళ్ళైన వాళ్ళైతే తమ వైఫ్కి, పెళ్లి కానోళ్ళైతే తమ మదర్కి అంటే అమ్మకి కొన్ని సందర్భాల్లో ఇల్లు నీట్గా పెట్టుకోలేదనేసి, తెలీదా ఇల్లు శుభ్రపరచుకోవాలని, తెలీదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అనేసి అంటూ ఉంటారు. దట్స్ ఫైన్. ఇల్లు క్లీన్గా పెట్టుకోవడం, ఇల్లు పరిశుభ్రపరచుకోవడం అనేది కరెక్టే, చాలా మంచి విషయం. అండ్ ప్రతి ఇల్లాలు చేయాల్సిన పని కూడా, కాదనట్లేదు. మరి ఎప్పుడైనా మీ అమ్మగారికో, మీ వైఫ్కో, లేదా మీకు తెలిసిన వారికో హృదయాన్ని శుద్ధిపరచుకుంటున్నారా? హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు హృదయంలో ఉన్న మలినాలు క్లీన్ చేసుకోవాలి అనేసి ఏ రోజైనా చెప్పి ఉన్నారా? ఇల్లేముందండి, ఇవాళ కాకపోతే రేపైనా పరిశుభ్రపరచుకోవచ్చు, నీట్గా పెట్టుకోవచ్చు. దట్స్ నాట్ అ బిగ్ మ్యాటర్. అది పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు. అంతకంటే ఇంపార్టెంట్గా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి హృదయం శుద్ధి లేకపోతే ధన్యులకి ఆపోజిట్ ఏంటి? అంతే కదా మరి. ఇక్కడ ఇల్లు శుభ్రం అనేది ఇంపార్టెంట్, నేను కాదనట్లేదు. అంతకంటే ఇంపార్టెంట్ మన హృదయాలను మనము శుభ్రపరచుకోవటం, మన హృదయంలో ఉన్న మలినాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటము. అదే ఆలోచించండి. అంతే తప్పనిచ్చి ఇల్లు నీట్గా పెట్టలేదనో, ఇంకోటో కారణంతో మీ వైఫ్నో, మీ మదర్నో అనమాకండి. చేస్తారు. ఎవరికి ఉండదు చెప్పండి ఇల్లు నీట్గా పెట్టుకోకూడదు అని? అందరికీ ఉంటుంది. అందరూ కూడా చేసుకోవాలా. ఇంటిని క్లీన్గా పెట్టుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒక పీస్ఫుల్ మైండ్తో మనం ఉంటాము. ఇల్లు నీట్గా ఉంటేనే కదా మనం ఆ ఇంట్లో ఉండగలుగుతాము. మరి నీ హృదయము పరిశుభ్రపరచుకుంటేనే కదా మరి పరిశుద్ధాత్ముడు నీలో ఉండేది, నీలో కార్యాలు జరిగించేది. అవునా కాదా? ఒకసారి ఆలోచించండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను. మీరు హెచ్చరించాల్సింది, గద్దించాల్సింది ఇల్లు నీట్గా పెట్టలేదని కాదు, కానీ అంతకంటే ముందుగా అడగండి. మీ వైఫ్ని అడగండి, మీ అమ్మగారిని అడగండి, లేదా సిస్టర్స్ మీ బ్రదర్స్ని అడగండి, మీ హస్బెండ్ని అడగండి, మీ డాడీని అడగండి, మీ తమ్ముడిని అడగండి. తప్పులేదు. హృదయం ప్రతి ఒక్కరం కూడా పరిశుభ్రపరచుకోవాలా. మనం కూడా ధన్యులుగా ఉండాలన్నదే దేవుని ఆశ. Blessed are the pure in heart, for they will see God. Yes, we should be blessed. We should be pure at heart. We should cleanse our heart. We should be transparent. Our heart should be kind. This is what the ultimate goal is. Then definitely we will see God. This is what God wants us from. Amen. Praise the Lord.